పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ కి 2 కోట్ల విలువ చేసే కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. సో మరి ఆయన గొప్ప మనసు ఏంటి అని చెప్పేసి మరొకసారి ప్రూఫ్ అయింది అంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు కార్ ఇవ్వడానికి కారణం ఏంటి, అసలు అది ఏ కారు అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అవ్వండి, ఒక 2 కోట్ల కార్ కొట్టేయండి అన్నట్టుగా చాలా అద్భుతంగా డైరెక్టర్లు అయితే పనిచేస్తున్నారు అనమాట. సో వాళ్ళ మేధావితనం, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మంచిగా ఒక సినిమా హీరోలకి హిట్ ఇస్తే కనుక ఆ హీరోలు కానీ సదరు నిర్మాతలు కానీ మనం డైరెక్టర్లకి కార్లు ఇవ్వడం, బంగ్లాలు ఇవ్వడం చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ని నాకు తెలిసి దాదాపుగా మహేష్ బాబు గారు స్టార్ట్ చేశారనుకోవచ్చు. సో అంతకుముందు శ్రీమంతుడు సినిమా తీసినప్పుడు కొరటాల శివ గారికి ఫస్ట్ ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అప్పుడు అందరూ మహేష్ బాబు గొప్ప మనసు చాటుకున్నాడని చెప్పి చాలా మాట్లాడుకున్నారు. మళ్ళీ వెంటనే భర్తను నేను ఇవ్వగానే ఇంకా వెళ్ళ ఇచ్చేసారు కొరటాల శివ గారికి. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారనమాట. సో మహేష్ బాబు గారికి ఫస్ట్ 100 crore షేర్ ఇచ్చింది ఆయన, బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఆయన. సో ఇలా చేసినందుకు ఆయన కృతజ్ఞతగా తెచ్చుకున్నారు. తర్వాత సన్ పిక్చర్స్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ సైడ్ నుంచి వాళ్ళు ఇవ్వడం ట్రెండ్ మొదలు పెట్టారు. అంటే మన జైలర్ సినిమాకి గాను ఆ డైరెక్టర్కి, ఆ రజనీకాంత్ గారికి సన్ పిక్చర్స్ వాళ్ళు వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చి చాలా వాళ్ళ నిర్మాణ సంస్థ విలువలు కాపాడుకున్నారు అనమాట. సో అట్లా భగవంత్ కేసరి సినిమా తర్వాత నిర్మాత సాహు గార్పాటి గారు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఇవ్వడం. సో ఇట్లా ఒక ట్రెండ్గా కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే కనుక ఖచ్చితంగా సుజిత్ గారికి 2 కోట్ల విలువైన కారుని అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో మరి ఓజీ సినిమా ఎంత సౌండ్ చేసింది, సినిమాకు ముందు ఎంత హైప్ క్రియేట్ చేసింది, వచ్చిన తర్వాత ఎంత బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టింది అందరూ చూశారు. సో మరి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో దాదాపు ఒక 10-12 ఏళ్ళు అయిపోతున్న తర్వాత ఒక హిట్ కూడా లేదురా అని బాగా ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి అయితే సూపర్ హిట్ ఇచ్చారనమాట సుజిత్ గారు. మరి ఆయనకి ఇటువంటి కారు ఇవ్వడంలో తప్పే లేదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి సుజిత్ గారికి ఆ కారుని ఆయన బహుమతి తీసి ఆయనతో పాటు ఒక రైడ్ కూడా వేశారనమాట. ఆ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి. సో మరి సుజిత్ గారు మళ్ళీ ఇంకో సినిమా చేయాలి అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎక్కడ వీడియో కనిపించిన కింద కామెంట్స్లో వాళ్ళు అడుగుతున్నారనమాట. సో మరి సుజిత్ గారు అర్థం చేసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఇంకో సినిమా చేస్తారా, అది డౌటే. ఎందుకంటే సుజిత్ గారికి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అంత టైం ఇవ్వగలరో లేదో తెలియదు. సో మరి సుజిత్ గారు అయితే నెక్స్ట్ ఆల్రెడీ నాని గారి సినిమా పైన ల్యాండ్ అయిపోయారు. ఆయన ఆ సినిమాకి కావాల్సిన వర్క్ చేసుకుంటున్నారనమాట. సో మళ్ళీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో హిట్ కొట్టి హరీష్ శంకర్ గారు కూడా ఇలాంటి కారు బంగ్లానే ఏమైనా కొట్టేస్తారా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే ఫ్యాన్స్కి తెలుసు హరీష్ శంకర్ గారి పొటెన్షియల్ ఏంటనేది. ఆయన ఒకప్పుడు గబ్బర్ సింగ్తో ఎలాంటి ఫుల్ మీల్స్ పెట్టారనేది. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్కి కమర్షియల్ మాస్ బొమ్మ ఇవ్వడానికి హరీష్ శంకర్ గారు వస్తున్నారు. మరి సుజిత్ గారు లాగా అలాంటి ఒక కారు బహుమతిని హరీష్ శంకర్ గారు కూడా అందుకుంటారేమో చూడాలి.